స్టార్ట్ చేయొచ్చా? అందరికీ నమస్తే అండి. సో మీకు అందరికీ తెలిసినట్టు మనం ఐ థింక్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మనము ఈ డ్రగ్స్ కిట్స్ ద్వారా ఈ డ్రగ్ టెస్టింగ్ అది చేయడం స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దాని ఫాలోఅప్లో అనంతపురం అర్బన్ సబ్ డివిజన్ వరకు అనంతపురం అర్బన్ డిఎస్పి గారు వి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ కన్స్యూమర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని, సస్పెక్టెడ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు పాజిటివ్ వచ్చిన వాళ్ళనందరినీ కూడా మనము అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్ స్టేట్మెంట్ బేసిస్ మీద వాళ్ళకి ఎవరు సేల్ చేశారు వాళ్ళని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళ పలానా ఏరియాలో పలానా వ్యక్తి అని ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పలేకపోయినప్పుడు మనము స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళని మళ్ళీ అదే ఏరియాకి పంపించి ఎవరు వాళ్ళకి సేల్ చేస్తున్నారు వాళ్ళని మనము లైవ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి తర్వాత మనం కోఆర్డినేట్ సెర్చ్ చేసి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ లోకల్ పబ్లిక్కి ఎవరెవరు సేల్ చేస్తున్నారు చిన్న చిన్న పాకెట్స్ కింద చేసి వాళ్ళంతా కూడా మనము ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ 9 మెంబర్స్ మనకు అట్లాంటి వాళ్ళు దొరికి ఉన్నారు, ఇంక్లూడింగ్ లేడీస్. చిన్న చిన్న పాకెట్స్కో తీసుకొని దాన్ని జనరల్ పబ్లిక్కి 50 గ్రాములు 100 గ్రాములు 10-20 గ్రాముల కింద ప్యాక్ చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళని మనము ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసినప్పుడు వాళ్ళకి సప్లై చేస్తున్న వాళ్ళని ఒక 4 మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వేరే వేరే రకమైన ప్రీవియస్ కేసెస్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఒక కింగ్ పిన్ దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చి దాన్ని మళ్ళీ చిన్న చిన్న పాకెట్స్ కింద చేసి దాన్ని జనరల్ పబ్లిక్కి అమ్మడం జరుగుతుంది. మీరు అక్కడ చూడొచ్చు, మొత్తం అన్ని కూడా లూజ్ గాంజా ఉంది. దాన్ని ఈజీగా వేయి చేసి స్కేల్ ద్వారా దాన్ని అమ్ముతూ ఉంటారు. సో ఆ 4 కూడా మనము ఇంట్రాగేట్ చేసినప్పుడు ఒక మెయిన్ కింగ్ పిన్ మనకు ఈ టీవీ టవర్ ఏరియాలో ఉంటారు. సో ఆయన్ని కూడా మనము పికప్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్ ఒక కింగ్ పిన్ ప్లస్ ఒక 4 మెంబర్స్ వాళ్ళకి ఆయన దగ్గర నుంచి తీసుకొని మిగతా వాళ్ళకి సప్లై చేసే ఒక 4 మెంబర్స్ ప్లస్ ఒక 9 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్, జనరల్ పబ్లిక్కి అమ్మేవాళ్ళు ఒక 9 మెంబర్స్. సో టోటల్ మనం 14 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో తెలుగులో ఒక మాట ఉంటుంది, తీగ లాగితే డొంక కదిలిందని. సో అలాగా ఈ టెస్ట్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళము కింగ్ పిన్ దాకా మనము లాగడం జరిగింది. మొత్తం 14 మెంబర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్గా మనం చూస్తే షికారి సురేష్ అనే అతను మెయిన్ కింగ్ పిన్. ఇతనికి ప్రీవియస్గా కూడా ఒక 5 కేసెస్ ఉన్నాయి, దొంగతనం కేసెస్. తర్వాత ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయి, మరి ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఈయనకి ఉన్నాయి. అలాగే షికారి మల్లప్ప, ఇతని దగ్గర నుంచి తీసుకొని మిగతా డిస్ట్రిబ్యూటర్స్ కి సేల్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇతని మీద కూడా కొన్ని క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. నెక్స్ట్ షికారి భరత్, ఇతను కూడా ఈ షికారి సురేష్ కి బ్రదర్ అవుతాడు. సో ఈయన మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి. అలాగే షికారి పరశురామ్, మరి షికారి రవి. సో ఈ 4 కూడా ఆ మెయిన్ కింగ్ పిన్ దగ్గర తీసుకొని మిగతా వాళ్ళకి సేల్ చేస్తుంటారు. సో మిగతా 9 మంది పేరు అండ్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ చిన్న పాకెట్స్ తీసుకొని పబ్లిక్కి సేల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా మనము వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని, సో ఈ షికారి సురేష్ ఎవరున్నారు, ఈయనకి ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, సో దాని మీద కూడా మనము వర్కౌట్ చేస్తున్నాము. సో ఫర్దర్గా సోర్స్ దాకా కూడా మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పినట్టు మనము అనంతపూర్ అర్బన్ సబ్ డివిజన్ వరకు యాజ్ ఆఫ్ నౌ ఈ టెస్ట్ అది చేసి దీంట్లో మెయిన్ టౌన్లో ఎవరెవరు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, కింగ్ పిన్ ఎవరు, వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలాగే జిల్లా వ్యాప్తంగా మిగతా సబ్ డివిజన్స్లో ఎస్పెషలీ గుత్తి, గుంతకల్, తాడిపత్రి ఎక్కడ మనకు గాంజా కన్సంప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హబ్స్ లేదా కొంచెం ఎక్కువ కన్సంప్షన్ ఉన్నాయి. సో ఈ ఏరియాస్ మీద మనం ఫోకస్ చేసి
ఆ ఏరియాస్ లో కూడా వచ్చే రోజుల్లో అక్కడ కూడా సిమిలర్ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. అండ్ సిమిలర్ గా అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ ని కూడా కంప్లీట్ గా అన్అట్ చేసి బస్ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం టాస్క్ ని క్యారీ అవుట్ చేసినటువంటి అనంతపురం అర్బన్ డిఎస్పీ గారు వి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది. వాళ్ళతో పాటుగా సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ రాగి రామయ్య, మరి 1 టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ జైపాల్ అండ్ పిఎస్ఐస్ కరిష్మా అండ్ ఎస్ఐ శరత్ చంద్ర, వీళ్ళందరినీ కూడా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఫర్ ద గుడ్ వర్క్ డన్ బై దెమ్. ఎగ్జాక్ట్ డేటా అనేది మనం మెయింటైన్ చేయట్లేదు, బట్ ఎవరెవరికి పాజిటివ్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మనం తీసుకురావడమే. ఎవరు సస్పెక్టెడ్ గాంజా కన్జ్యూమర్ అని లేదా ఎవరి మీద మనకు సస్పిషన్ ఉంది వాళ్ళనే మనం తీసుకొచ్చి వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి పాజిటివ్ వస్తే వాళ్ళని మనం ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేస్తే మీరు తాగారు, సో దీస్ కైండ్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అండ్ వాళ్ళందరినీ కూడా మనం కౌన్సిలింగ్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపిస్తున్నాము. సో వాళ్ళకి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అగైన్ వాళ్ళకి మళ్ళీ పాజిటివ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా మనము క్రిమినల్ కేసెస్ బుక్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో ఫోన్ పే చేస్తున్నారు, కొన్ని మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో క్యాష్ ఇచ్చి పేమెంట్ చేస్తున్నారు, కొన్ని సిచ్యువేషన్స్ లో 200-500 ఇలాగా కూడా అమౌంట్ ఫోన్ పే చేయడం జరుగుతుంది, గూగుల్ పే, యూపీఐ. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఈ మొత్తం 9-10 మెంబర్స్ లో అయితే QR కోడ్ స్కానర్స్ ఏం లేవు, నార్మల్ గా ఫోన్ నంబర్ పంపించి అది తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈయనకి మనకు షికారి సురేష్ కి గుంతకల్ నుంచి ఆయన తీసుకొస్తున్నానని చెప్తున్నాడు. సో దాన్ని కూడా మనం ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఆ బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా డీటెయిల్ గా మనం వర్క్ లేదు, యాజ్ ఆఫ్ నౌ లేదు, బికాస్ ఆఫ్ ద టైం లిమిట్. సో మనం అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుని దాన్ని కూడా మనం వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ గురించి కూడా మనం ఈవెన్ ఆడిట్ తో పాటు కలిసి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ గురించి కూడా మనం వర్కౌట్ చేస్తున్నాము. ప్రీవియస్ గా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు, చాలా వరకు మార్పు వచ్చింది. సో అది ఇంకా రావాల్సి ఉంది, అవసరం ఉంది. సో వీఆర్ వర్కింగ్ అవుట్ టువర్డ్స్ దట్ ఆల్సో.